నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఇచ్చిన ఈ రిప్రజెంటేషన్కి మనం వెరిలాగ్ కోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్ వచ్చేసి ఇది. ఇప్పుడు దీనికి వెరిలాగ్ కోడ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ ఏంది ఇన్పుట్స్ ఏంది లెఫ్ట్ సైడ్లో ఉండేది, అవుట్పుట్ వచ్చేసి రైట్ సైడ్లో ఉండేది. ఇప్పుడు మాడ్యూల్ ఇదేంది కాంబినేషనల్ సర్క్యూట్. నెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ చేసినాం. నెక్స్ట్ ఇన్పుట్ ఏంది x1 x2 s అనేది ఇన్పుట్స్, ఎందుకంటే లెఫ్ట్ సైడ్లో ఉండే ప్రతిదీ ఇన్పుట్ అనమాట. ఇన్పుట్ x1, నెక్స్ట్ ఇన్పుట్ x2, ఇన్పుట్ x3, ఎస్ అనేది ఇచ్చిండు ఇన్పుట్. నెక్స్ట్ అవుట్పుట్ అనేది ఏమి ఇచ్చిండు, ఇక్కడ ఎఫ్ అనేది అవుట్పుట్ ఇచ్చిండు. అవుట్పుట్ ఈక్వల్ టు ఎఫ్, అవుట్పుట్ వచ్చేసి ఎఫ్. ఇక్కడ లాస్ట్లో కన్ఫామ్గా సెమీకాలన్ అనేది యూజ్ చేయాలి ప్రతిదానికి. నెక్స్ట్ బ్రాకెట్ క్లోజ్ సెమీకాలన్ యూజ్ చేసినాం. నెక్స్ట్ ఈ ఇచ్చిన స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్ని అజైన్ చేద్దాం. అజైన్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఏం లేదు, అజైన్ చేసేదానికి చూడండి, దీని ఈక్వేషన్ తెలిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీని ఈక్వేషన్ అనేది చూద్దాం. ఫస్ట్ దీని యొక్క ఈక్వేషన్ చూద్దాం. దీని యొక్క ఈక్వేషన్ ఏంది x1. ఇప్పుడు ఇక్కడ ఎస్ ఉంది, ఎస్కి ఇది నాట్ గేట్ అప్లై చేసిన అంటే ఎస్ బార్ అనేది దీని యొక్క ఈక్వేషన్. అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఏంది x1 ఇంటూ ఎస్ బార్, x1 ఇంటూ ఎస్ బార్ కదా, x1 ఇంటూ ఎస్ బార్ అనేది దీని యొక్క ఈక్వేషన్, ఫస్ట్ కాంబినేషన్ సర్క్యూట్ యొక్క ఈక్వేషన్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏంది s1 బార్ ఇంటూ x1 అయినా రాయొచ్చు కదా. ఇప్పుడు 2 ఇంటూ 3 అయినా 3 ఇంటూ 2 అయినా రెండు సేమే కదా, 6 వచ్చేది ఆన్సర్. అలానే ఇప్పుడు సేమ్ x1 ఇంటూ ఎస్ బార్ అయినా అదే s1 బార్ ఇంటూ x1 అయినా సేమ్. ఇప్పుడు ఇక్కడ ఏంది s1 బార్ ఉంది కాబట్టి ఏం రాస్తాం, నెగేషన్ రాసి నెక్స్ట్ ఎస్ రాస్తాం. నెక్స్ట్ ఈ రెండు ప్రోడక్ట్లో ఉన్నాయి కాబట్టి అండ్ పెడతాం. నెక్స్ట్ ఇక్కడ ఏముంది x1 ఉంది అండ్ x1. నెక్స్ట్ ఇక్కడ ఆర్ గేట్ ఉంది కాబట్టి మధ్యలో ప్లస్ ఉంటుంది, ప్లస్ ఉంటే మనం ఈ సింబల్ స్ట్రైట్ లైన్ అనే సింబల్ యూజ్ చేస్తాం. స్ట్రైట్ లైన్ సింబల్ అనేది యూజ్ చేసిన. నెక్స్ట్ దీంతోనే సెకండ్ది చూద్దాం. సెకండ్ ఏం కనెక్ట్ అయింది, ఇది అంటే దీని కథ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇది చూద్దాం. ఇప్పుడు ఇదేంది ఎస్ అనేది కనెక్ట్ అయింది, x2 అనేది కనెక్ట్ అయింది. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది ఎస్ ఇంటూ x2ని కూడా అజైన్ చేద్దాం. ఎస్ ఇంటూ x2. ఇప్పుడు దీంట్లో బార్లు ఏం లేవు అంటే నెగేషన్ అనేది రాదు. నెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ చేసినాం, ఎస్ పెట్టినాం. ఈ రెండు ప్రోడక్ట్లో ఉన్నాయి కాబట్టి అండ్ సింబల్ అని పెట్టేసి x2 అని పెట్టేసినాం. నెక్స్ట్ బ్రాకెట్ క్లోజ్ చేసేసి సెమీకాలన్ అనేది పెట్టేసినాం. ఇప్పుడు లాస్ట్లో ఎండ్ మాడ్యూల్ అనేది పెట్టేస్తే ఈ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు దీని ఫంక్షన్ వచ్చేసి ఇలా అజైన్ చేస్తాం. అర్థమైంది కదా, ఏం లేదు ఇక్కడ x1 అనేది పెడతాం. ఇక్కడ చూసుకుంటే ఈ నాట్ గేట్ అనేది వస్తే బార్ అన్నట్టు, నాట్ గేట్ అనేది లేకోకుండా డైరెక్ట్ ఇలా పెట్టేస్తాం. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడైతే చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ కూడా ఉంది కదన్నా, ఇక్కడ నాట్ గేట్ ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ఎస్ గేట్కి మళ్ళీ నాట్ గేట్ అప్లై చేస్తేనే ఎస్ బార్ అయింది. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసినాం, డైరెక్ట్ ఎస్ అనేది తీసుకున్నాం, నాట్ గేట్ అనేది మనం యూజ్ చేయలేదు, అందుకని ఎస్ ఇంటూ x2 అని చెప్పినాం. ఇప్పుడు దిస్ ఈజ్ అబౌట్ దిస్ వెరిలాగ్ కోడ్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ దీంతోనే సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, రైట్ అండ్ వెరిలాగ్ కోడ్ ఫర్ హాఫ్ యాడర్కి వెరిలాగ్ కోడ్, అదే ఫుల్ సబ్ట్రాక్టర్కి వెరిలాగ్ కోడ్. దేన్ని హెల్ప్ చేసుకొని త్రూ టేబుల్స్ని యూజ్ చేసుకొని హాఫ్ యాడర్కి వెరిలాగ్ కోడ్, అదే ఫుల్ యాడర్కి వెరిలాగ్ కోడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు మామూలుగా బీటెక్ చదివేటప్పుడు హాఫ్ యాడర్ యొక్క ట్రూత్ టేబుల్ అనేది మీకు తెలిసి ఉంటుంది, అదే ఫుల్ యాడర్ సబ్ట్రాక్టర్ కూడా మీకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఆ ట్రూత్ టేబుల్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొని దాని తర్వాత వెరిలాగ్ కోడ్ రాస్తే వీడియో అనేది చాలా లెంతీగా అవుతుంది. కాబట్టి ఇప్పుడు చూస్తే హాఫ్ యాడర్ అంటే ఏదో చెప్పేస్తా చూడండి ఈజీగా. హాఫ్ యాడర్ అంటే ఇక్కడనే ఉండే చూడండి, ఇది హాఫ్ యాడర్ అంటే ఏం లేదు. హాఫ్ యాడర్ అంటే ఇన్పుట్స్ అనేటి ఏ బి అనేటి రెండు ఇన్పుట్స్ ఉంటాయి, అదే అవుట్పుట్ వచ్చేసి సమ్ క్యారీ ఉంటుంది. ఒకవేళ సబ్ట్రాక్టర్, ఇప్పుడు ఇది ఫస్ట్ హాఫ్ యాడర్ చూద్దాం. హాఫ్ యాడర్కి ఇన్పుట్స్ ఏబి, అదే అవుట్పుట్ సమ్ క్యారీ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సమ్ కదా, సమ్ అంటే ఏంది ఎక్స్ఆర్ అనేది వస్తుంది. సమ్ అంటే హాఫ్ యాడర్లో సమ్ అవుట్పుట్ సమ్కి ఎక్స్ఆర్ గేట్ అనేది చూడాలి. ఎక్స్ఆర్ అంటే క్యాప్ బి అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్యారీ అనేది ఏబి అనేది వస్తాయి. హాఫ్ యాడర్లో క్యారీ అనేది ఏబి అని వస్తాయి, ఏబి వస్తాయి కాబట్టి అదే రాసినాం ఇక్కడ. ఇది వచ్చేసి ఫర్ హాఫ్ యాడర్కి సమ్ వచ్చేసి ఏ క్యాప్ బి వస్తుంది, అదే క్యారీ వచ్చేసి ఏ అండ్ బి వస్తుంది. నెక్స్ట్ ఫర్ ఫుల్ సబ్ట్రాక్టర్కి చూద్దాం. ఫుల్ సబ్ట్రాక్టర్ చూసుకుంటే ఏ బి బి ఇన్ అనేది 3 అవుట్పుట్స్ ఉంటాయి, ఏ బి ఇన్ అని. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇన్పుట్స్, ఇది వచ్చేసి ఇన్పుట్స్. నెక్స్ట్ అవుట్పుట్స్ వచ్చేసి డిఫరెన్స్ అనేది బారో అనేది
రెండు అవుట్పుట్స్ ఉంటాయి. ఇన్పుట్స్ వచ్చేసి ఏబి, సిఇన్ అనేది బిఇన్ అనేది ఉంటుంది. అదే డిఫరెన్స్ బారో అనేది అవుట్పుట్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనము ఇక్కడ 3 ఇన్పుట్స్ ఉంటాయి. అంటే ఫస్ట్కి ఏంది డిఫరెన్స్కి చూద్దాం ఈక్వేషన్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే డిఫరెన్స్కి ఈక్వేషన్ ఏమొస్తుంది, ఇప్పుడు ఏ బి బిఇన్ అనేది 3 ఇన్పుట్స్ కదా. ఇప్పుడు డిఫరెన్స్ అంటే అక్కడ హాఫ్ యాడర్లో డిఫరెన్స్ అంటే సమ్ అంటే ఏమొచ్చింది, క్యాప్ వచ్చింది కదా. అంటే ఇక్కడ డిఫరెన్స్లో కూడా క్యాప్ వచ్చేస్తుంది అని గుర్తుపెట్టుకోండి బ్లైండ్గా. ఇప్పుడు అంటే ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3 క్యాప్ పెట్టేసాం, లాస్ట్ సెమీకాలన్ పెడితే ఇది అనేది అజైన్ డిఫరెన్స్కి అజైనేషన్ అనేది కంప్లీట్. నెక్స్ట్ అలానే ఇక్కడ బి అవుట్ అంటే బారోకి చూద్దాం. బారోకి ఏమొస్తుంది, బారోకి ఇలా వస్తుంది ఏ బార్ బి ప్లస్ ఇక్కడ 3 ఉంటాయి కదా ఏబి బిఇన్ అనేది. ఫస్ట్ వచ్చేసి ఏకి బార్ పెట్టిన, బి తీసుకున్నా. నెక్స్ట్ మళ్ళీ ఏకి బార్ పెడతా, నెక్స్ట్ ఏం మిగిలింది బిఇన్ తీసుకుంటా. లాస్ట్లో ఏం మిగిలినాయి, ఈ 2 బీలు ఉన్నాయి కాబట్టి ఈ 2 తీసుకుంటా, బి ఇంటూ బిఇన్ అనేది తీసుకుంటా. ఇది దీని యొక్క ఈక్వేషన్. ఇప్పుడు అర్థమైంది కదా, క్లియర్గా చూడండి. ఫస్ట్ ఏ బార్ పెట్టి బి తీసుకున్నా, మళ్ళీ ఏ బార్ పెట్టి బిఇన్ తీసుకున్నా. నెక్స్ట్ ఈ 2 ఏ ఇంటూ 2 సేమ్ బిఇన్ 2 సేమ్ ఉన్నాయి కాబట్టి ఆ 2 తీసుకున్నా. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ నుంచే ఇది వస్తుంది చూడండి. ఈ ఎక్స్ప్రెషన్ అనేది మీకు ఎలా వచ్చిందో అర్థమై ఉంటుంది. అర్థమైన తర్వాత దీని కోడ్ అనేది ఎలా రాయాలో చెప్తా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే హాఫ్ యాడర్కి చెప్పినా కదా ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి. ఏ క్యాప్ బి అనేది ఎక్స్ప్రెషన్ ఉంటుంది. సెకండ్ దానికి ఏ అండ్ బి ఉంటుంది. ఆండ్ సింబల్ ఎందుకు యూజ్ చేసినాం, 2 ప్రోడక్ట్లో ఉంటే ఆండ్ సింబల్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏ క్యాప్ బి కదా, అదే పెట్టిన. ఫస్ట్ ఏంది ఇన్పుట్స్ ఏంది ఏ పెట్టేసిన ఇన్పుట్. నెక్స్ట్ సెకండ్ ఇన్పుట్ ఏంది బి. నెక్స్ట్ అవుట్పుట్ సమ్, అవుట్పుట్ క్యారీ. ఇదే కదా ఇందాక చెప్పింది, ఏ అనేది ఇన్పుట్, బి అనేది ఇన్పుట్, సమ్ క్యారీ అనేది అవుట్పుట్స్. అదే అజైన్ చేసిన, బ్రాకెట్ క్లోజ్ సెమీకాలన్ పెట్టేసిన. నెక్స్ట్ ఇప్పుడు లాజిక్ ఫర్ సమ్ అండ్ క్యారీ. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మీరు ఇదంతా ఏం రాయడం అవసరం లేదు, డైరెక్ట్ అజైన్ అని పెట్టి రాయొచ్చు. ఇప్పుడు మీకు అర్థమయ్యేదానికి ఈ లాజిక్ అనేది చెప్పిన అంతే. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏ క్యాప్ బి కదా, హాఫ్ యాడర్లో ఏ క్యాప్ బి కాబట్టి సమ్ అజైన్ సమ్ ఈక్వల్ టు ఏ క్యాప్ బి సెమీకాలన్. నెక్స్ట్ క్యారీ వచ్చేసి ఏ ఇంటూ బి కదా, అంటే ఇంటూలో ఉంది కాబట్టి మధ్యలో అండ్ పెడతాం ఏ అండ్ బి. నెక్స్ట్ ఎండ్ మాడ్యూల్. ఇంతటితో హాఫ్ యాడర్ యొక్క వేర్లాగ్ కోడ్ కంప్లీటెడ్. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఫుల్ సబ్ట్రాక్టర్ చూద్దాం. ఏ బి బిఇన్. నెక్స్ట్ అవుట్పుట్ వచ్చేసి బారో డిఫరెన్స్, అదే రాసిన. ఇన్పుట్ ఏంది ఏ, నెక్స్ట్ ఇన్పుట్ బి, నెక్స్ట్ ఇన్పుట్ బిఇన్. నెక్స్ట్ అవుట్పుట్ ఏంది అవుట్పుట్ డిఫరెన్స్. నెక్స్ట్ సెకండ్ అవుట్పుట్ వచ్చేసి బారో, బ్రాకెట్ క్లోజ్ సెమీకాలన్. నెక్స్ట్ దీనికి ఎక్స్ప్రెషన్స్ ఇందాకనే చెప్పిన 3 ఉంటాయి కాబట్టి ఏ బి బిఇన్ అనేవి ఉంటాయి. 3 ఉన్నాయి కాబట్టి 3 దాంట్లో మధ్యలో క్యాప్ పెట్టేస్తే అదే ఎక్స్ఆర్ అయిపోద్ది. అజైన్ డిఫరెన్స్ ఈక్వల్ టు ఏ క్యాప్ బిఇన్. నెక్స్ట్ బారోకి వచ్చేసి ఏమొస్తుంది, ఇప్పుడు 3 ఉన్నాయి కదా, ఇప్పుడు ఏ బి బిఇన్ అనేది 3 ఉన్నాయి కదా. ఫస్ట్ ఏ బార్కి క్యాప్ పెడతాం, ఏ బార్ క్యాప్ పెట్టి బి పెడతాం. నెక్స్ట్ ప్లస్ ఏ బార్కి క్యాప్ పెట్టి బిఇన్ పెడతాం. నెక్స్ట్ ప్లస్ బి ఇంటూ బిఇన్ పెడతాం. ఇప్పుడు ఈ 2 బిలో ఉన్నాయి కాబట్టి బి ఇంటూ బిఇన్ అని బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏ క్యాప్ పెట్టేసి ఇది తీసుకున్నాం, నెక్స్ట్ ఏ క్యాప్ పెట్టేసి ఇది తీసుకున్నాం, నెక్స్ట్ ఈ 2 తీసుకున్నాం. ఇప్పుడు ఇదే దీనికే రాద్దాం చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఫస్ట్ ఏ బార్ ఉంటే ఏమని చెప్పిన నెగేషన్ అనే సింబల్ యూజ్ చేయమన్నా. నెగేషన్ ఏ, ఈ 2 ప్రోడక్ట్లు ఉన్నాయి కాబట్టి అండ్ ఏ బి అనేది పెట్టేసిన. నెక్స్ట్ ఆర్ గేట్, ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఉంటే ఆర్ అనేది ఇలా స్ట్రైట్ లైన్ అనేది పెట్టాలి. నెక్స్ట్ బిఇన్, ఈ 2 ప్రోడక్ట్లు ఉన్నాయి కాబట్టి అండ్ సింబల్. ఇక్కడ ఏంది ఏ బార్ ఉంది కాబట్టి నెగేషన్ ఏ అని పెట్టిన. నెక్స్ట్ ఆర్ సింబల్ యూజ్ చేసిన ఎందుకంటే ప్లస్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఏముంది బి ఇంటూ బిఇన్ అని ఉంది, ఇక్కడ ఇంటూలో ఉంది కాబట్టి మధ్యలో అండు పెట్టి బిఇన్ ఇంటూ బి అని పెట్టిన. లాస్ట్లో బ్రాకెట్ క్లోజ్ చేసి సెమీకాలన్ పెడితే లాస్ట్లో ఎండ్ మాడ్యూల్ వితౌట్ స్పేస్ ఎండ్ మాడ్యూల్ పెడితే ఈ హాఫ్ సబ్ట్రాక్టర్కి వేర్లాగ్ కోడ్ అనేది కంప్లీట్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.